హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్ హెల్తీ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫూల్ మఖానా లడ్డు. సో ఫూల్ మఖానా లడ్డు ఎలా తయారు చేసుకోవాలి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, అలాగే వాటి బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామా. సో నెక్స్ట్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక 2 బౌల్స్ మఖానా ఫ్రై చేసుకుందాము. సో అసలు ఫూల్ మఖానా అంటే ఏంటంటే తామర పువ్వు గింజలు. వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సేమ్ మన పాప్కార్న్ ఎలా తయారు చేస్తామో మొక్కజొన్న గింజల నుంచి, సేమ్ అలాగే తామర పువ్వు గింజల నుంచి మఖానా అనేది తయారు చేస్తారనమాట. మఖానా అన్నది హిందీ వర్డ్. మఖానా అంటే వేయించినది అని అర్థము. ఇంగ్లీష్లో ఫాక్ సీడ్స్ అని అంటారు, లోటస్ సీడ్స్ అని కూడా అంటారు. ఈ మఖానా అన్నవి అన్ని సూపర్ మార్కెట్స్లో చాలా ఈజీగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. సో ఫ్రై చేసుకొని కర్రీస్లో కానీ స్వీట్స్లో వాడుకుంటే చాలా బాగుంటాయి. స్నాక్స్ అనేవి కూడా చాలా ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి అన్నమాట. సో ఒక 5 మినిట్స్ ఒక సిమ్లో ఫ్రై చేసుకుందాము. 5 మినిట్స్ ఫ్రై అయిపోయాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఎంత క్రంచీగా ఎంత క్రిస్పీగా అయ్యాయో. మనము ఉట్టివే ఇలా తినేయచ్చు, ఉప్పు కారం చల్లుకొని చాలా బాగుంటాయి ఉట్టివి తిన్నా కానీ. ఇప్పుడు నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 5 మినిట్స్ చల్లారి పెట్టుకుందాము. సో నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఏమైనా చిన్న చిన్నవి కనుక ఉంటే మీరు చేతితో చిదుముకుంటే మెత్తగా అయిపోతుంది. సో ఇలా ఉంటేనే బాగుంటాయి మన లడ్డూస్ అనేవి. ఒక 1 కప్ మఖానాలో చూసుకున్నట్టయితే మనకు 5 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి పెట్టుకొని బెల్లం కరగపెట్టుకుందాము. పాకం అవసరం లేదు ఫ్రెండ్స్, జస్ట్ బెల్లం అనేది మెల్ట్ అయితే సరిపోతుందన్నమాట మనకి. ఒక 1 కప్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఫూల్ మఖానాలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాము. ఇవి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. సో బెల్లం మెల్ట్ అయిపోయింది కదా. మనం గ్రైండ్ చేసుకున్న మఖానా పౌడర్, అలాగే 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకుందాము. నువ్వులు యాడ్ చేసుకొని చాలా ఫాస్ట్గా కలుపుకోవాలి. వీటిలో కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి రోజు ఇవ్వడం చాలా మంచిది. 6 మంత్స్ బేబీ నుంచి ఎవరైనా తీసుకోవచ్చు. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తామర పువ్వు గింజలు బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేస్తుంది, ఎందుకంటే సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది, అలాగే మెగ్నీషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అలాగే పొటాషియం, ఫాస్ఫరస్, జింక్ అండ్ ఐరన్ అనే మినరల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని లడ్డూలు చేసుకుందాము. చాలా జాగ్రత్తగా చేసుకోండి, కాలుతుంది. వేడి మీదే చేసుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డూలు అనేవి అసలు రావు ఫ్రెండ్స్. ఫూల్ మఖానా చాలా లో ఇన్ క్యాలరీస్ ఫ్రెండ్స్. సో వెయిట్ లాస్లో ది బెస్ట్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సో మఖానా లడ్డు రెడీ అయిపోయాయి. ఇవి 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి, 15 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. అలాగే పిల్లలకు కూడా ఇవ్వండి, చాలా హెల్దీ. మఖానా అనేది మధ్యలో క్రంచీగా తగులుతుంటాయి కదా, సో ఇష్టంగా తింటారు.
ఈవినింగ్ టైంలో చిప్స్ బిస్కెట్స్ బదులు ఇలా లడ్డూస్ చేసుకొని తినండి మక్కానాతో. మీ వెయిట్ అనేది అస్సలు పెరగదు. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ ఏమైనా ఉంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.